సాంకేతికత పేరుతో ఏపీఎస్పీ డీసీఎల్లో పనిచేస్తున్న బిల్ కలెక్టర్లను విధుల నుంచి తొలగించడం అన్యాయమని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. దశాబ్దాలుగా సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకుండా విధుల నుంచి తొలగించడంతో వారి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు. కొత్త ఉద్యోగాలు కల్పించకుండా ఉన్న ఉద్యోగులను తొలగించడం శ్రామిక జీవులపై దాడి చేయడమేనని విమర్శించారు. ఉద్యోగాలు కోల్పోయిన బిల్ కలెక్టర్లకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భూమన కరుణాకర్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఇటీవల బిల్ కలెక్టర్లు ఉద్యోగ భద్రత కోసం ఆందోళన చేపట్టినట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. అలాంటి సత్వాలు పనిచేసేట్టుగా మీరు మాకు అవసరం లేదు, మీరు మాకు దీంతో సమానము, మీకు బ్రతుకు లేదు, మీరు వెళ్ళిపోండి, మేము కారు హాయిగా ఉంటాము, మా జీతభత్తం మాకు కావాలి. ఇలాంటి పరిస్థితుల్లో, దౌర్భాగ్య పరిస్థితుల్లో ఎస్పీడీసీ మాకు ఇచ్చిన మీ అవసరం మాకు లేదు, మేము కట్టబడ్డాము, మీరు వెళ్ళిపోండి అని చెప్పి మమ్మల్ని బజార్ పాలు చేసినారు. చంద్రబాబు గారు ఎన్నికలలో తన ప్రధానమైన వాగ్దానంగా ప్రతి సంవత్సరము 4 లక్షల కొత్త ఉద్యోగాలను ఇస్తాను, 5 సంవత్సరాలు కలిపి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను అని ఊరు వాడ అంతా కూడా ప్రచారం చేసి ప్రజల చేత ఓట్లు వేయించుకున్నాడు. ఆయన గారు వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి వాగ్దానాలు ఒక్కొక్కటిని పాతాళానికి తొక్కేసి ఉన్నటువంటి ఉద్యోగాలు 20-30 సంవత్సరాలుగా చేసుకుంటున్నటువంటి ఉద్యోగస్తుల జీవితాలతో కూడా చెలగాటమాడుతున్నాడు, చెండాడుతున్నాడు. ఏపీఎస్పీడీఎస్సీలో దాదాపు 30-32 సంవత్సరాలుగా ఉద్యోగాలు చేస్తూ బిల్ కలెక్టర్లుగా ఎనలేనటువంటి సేవలు చేస్తున్నటువంటి వాళ్ళు. నార్ల తాతారావు గారు సీఎండీగా ఉన్నప్పటి నుంచి పనిచేసే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. దాదాపు 300 కుటుంబాలని రోడ్ల పాలు చేసి మీ అవసరం మాకు లేదు, సాంకేతికమైనటువంటి అభివృద్ధి చెందింది కాబట్టి మానవులతో చేసుకోవాల్సినటువంటి పని లేదు అని మనుషులందరినీ కూడా ఆకలితో అలమటించమని చెప్తూ వీళ్ళకందరికీ కూడా ఉద్యోగాలు ఓడబెరికినాడు. ఎంత దారుణమైనటువంటి విషయం అంటే, కొత్త ఉద్యోగాలు ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఉన్ని బట్టలు కొనిస్తానని చెప్పి ఉన్న బట్టలు పెరుగేసుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఈ 300 సామాన్య దిగువ మధ్యతరగతి కుటుంబం, ఆ మాటకు వస్తే పేద తరగతికి సంబంధించినటువంటి శ్రామిక జీవులు వీళ్ళందరూ, ఈ శ్రామిక జీవుల పొట్టగొట్టేటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో, ప్రత్యామ్నాయం ఏ సంస్థ అయినా కూడా ఉద్యోగం తొలగించాలా, ఆ ఉద్యోగంలో ఆ పర్టికులర్ వ్యక్తికి స్థానం లేదు అనుకుంటే ప్రత్యామ్నాయం చూపిస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఎలక్ట్రికల్ బోర్డ్ ఇంతమంది కార్మికులకు ప్రత్యామ్నాయం చూపించకుండా